ఏడుండే రొయ్యల ఎక్స్పోర్టర్స్కా అన్ని అమ్మేస్తురా భయపడిపోయా. రొయ్యల రైతుల్ని నాశనం చేసేసారో ఈరోజు మీ ముందరికి వచ్చి నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలా తప్పు, ఇది కరెక్ట్ కాదు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ వర్సెస్ మిగతా దేశాలతో యుద్ధం జరుగుతుంది. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధానికి ఇక్కడ రొయ్యల రైతులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే రొయ్యల రైతులకి ఏమి సంబంధం అని అడుగుతున్నారు. ఏ విధంగా రొయ్యల రైతులకి ఆ యుద్ధానికి ఎఫెక్ట్ ఉంది? ఏమీ లేదు, అబ్సల్యూట్లీ జీరో. ఈరోజు కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది పెద్ద మనుషులు ఏదో ఆకాశం కింద పడిపోయింది, రొయ్యల రైతులు నాశనం అయిపోయారు, రొయ్యలకి రేట్లు లేవు, షిప్పులు పోవటం లేదు, కంటైనర్లు పోవటం లేదు. ఎవడు చెప్పాడు మీకా? ఎవడు చెప్పాడు మీకు? కంటైనర్లు లేవని ఎవరు చెప్పారు? కంటైనర్లు లేవని ఎవరు చెప్పారు? షిప్పులు పోవటం లేదని ఎవరు చెప్పారు? ఏమన్నా అర్థం ఉందా? ఎట మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్టు? మీకు ఏమన్నా డౌట్లుంటే, మీకు ఏమన్నా అనుమానాలుంటే ఫోన్ చేయండి, చెప్తాం కదా. ఎఫెక్ట్ ఉందా లేదా? రొయ్యల రైతులకి ఎఫెక్ట్ అయితే మేమే చెప్తాం కదా. ఇంకా మీరు ఎత్తేసేయండి, షిప్పులు లేవు, కంటైనర్లు లేవు, ఏ యుద్ధం మేము చెప్తాం కదా. అది మా డ్యూటీ కదా. మా డ్యూటీ కూడా మీరు తీసుకుంటారా? మీరే చెప్పేయండి, రేట్లు కూడా మీరే ఫిక్స్ చేసేసేయండి, అన్నీ మీరే చేసేసేయండి. దేనికి గవర్నమెంట్ ఎందుకు? ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎందుకు? అప్సడా ఎందుకు? ఈరోజు మీరు చేసిన పనుల వల్ల, మీరు ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వల్ల, మీరు చేసిన తప్పుడు ప్రచారం వల్ల ఎంతమంది రొయ్యల రైతులు జీవితాలు మీరు నాశనం చేశారో మీకు తెలుసా మీకు? మీరు చెప్పిన మాటలు విని భయపడిపోయి సగానికి సగం మంది రొయ్యలు అమ్మేశారు. మొన్న వేసినారు, ఎంత నష్టపోయారో ఒకసారి ఆలోచించారు. నేను అడిగేది ఒకటే, నేను ఈరోజు ఎందుకు కోపంగా మాట్లాడుతున్నానంటే, మీరు మీడియా కానీ, పేపర్ కానీ, ఎవరైనా కానీ, సోషల్ మీడియా కానీ, మీరు రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీరు చేసే వార్త ఒక కుటుంబాన్ని చెడపకూడదు. అది మంచిది కాదు, మీకు మంచిది కాదు. అది ఏ విధంగా మీరు ప్రచారం చేస్తారు అంటే, మీరే డిసైడ్ చేసేస్తారా ఈ కంటైనర్లు లేవు? మీకు ఎవరు చెప్పారో కంటైనర్లు లేవని? షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఏమన్నా మీరు ఫోన్ చేసి చెప్పారా కంటైనర్లు లేవని? ఈ అర్థం లేని వార్తలు. ఈరోజు నేను అడుగుతున్నా, రైతులు తప్పు కూడా ఉంది దీంట్లో. మీకు ఏమన్నా ఇటువంటి అనుమానం వస్తే, అరే షిప్పింగ్ లేదంట, రొయ్యలు అమెరికాకు పోవంట, లేకపోతే చైనాకు పోవంట అని మీకు అనుమానం వస్తే, రైతులు ప్రతి జిల్లా ఆఫీస్లో డిఎఫ్ఓలు ఉన్నారు, వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి డిఎఫ్ఓ గారు ఇట్ అంటున్నారు, ఇది నిజమా కాదా, వాస్తవాన్ని మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందా? లేదు. అప్సడా ఆఫీసు ఫోన్ చేయొచ్చు, విజయవాడ ఆఫీసు ఫోన్ చేయొచ్చు, డిస్ట్రిక్ట్లో ఆఫీసులు, డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓలు ఉన్నారు, వాళ్ళ కింద ఒక్కొక్క ఆఫీసులో 20-30 మంది పనిచేస్తున్నారు, మండల లెవెల్లో ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఏదో ఒక వార్త చూసి భయపడిపోయి మొత్తం హోల్సేల్గా రొయ్యలు పట్టేస్తే ఎంత నష్టం జరుగుతుంది? ఈరోజు కనుక్కోవాలి కదా. కనుక్కోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తే అది నిజంగా చాలా బాధాకరం. అసలు ఇంకొకటి తమాషా ఏంటంటే, యుద్ధం జరిగేది మిడిల్ ఈస్ట్లో, మన రొయ్యలు పోయేదానికి యూరోప్కి, అమెరికాకి, చైనాకి ఎక్కువ. అసలు మిడిల్ ఈస్ట్కి మన రొయ్యలు పోవు, అంతా కలిసి ఒక 4% టోటల్ మీద మిడిల్ ఈస్ట్కి పోయేది రొయ్యలు 4 to 5%. మిగతాదంతా యూరోప్, యుఎస్, చైనా, ఆస్ట్రేలియా. మిడిల్ ఈస్ట్లో యుద్ధానికి అమెరికాకి రొయ్యలు పోయేదానికి ఏందా సంబంధం? ఏమన్నా షిప్పు, ఏమన్నా రొయ్యలు నడుచుకుంటా పోతాయి ఇరాన్ మీద? రొయ్యలు నడుచుకుంటా పోతాయి ఇరాన్ మీద అమెరికాకి? తిక్కన వెళ్ళారు, ఎట్రాస్తారని అడుగుతున్నా నేను. ఎట్లా రాస్తారు? సూయిజ్ కెనాల్ ఓపెన్ ఉంది, కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి, ఆఫ్రికా నుంచి కేప్ ఆఫ్ గుడ్ హోప్లో పోవచ్చు. కాకపోతే యుద్ధం వల్ల జరిగిన చిన్న ఇబ్బంది ఏంటంటే, షిప్పింగ్ కంటైనర్స్కి ఇన్సూరెన్స్ పెరిగింది. అది వార్ వల్ల ఒక $1,000, $2,000, $3,000 ఎంతో ఒకటి ఇన్సూరెన్స్ పెరగదు, ఎందుకంటే రిస్క్ ఇది ఉంటుంది కాబట్టి.
కానీ యుద్ధంకి, మిడిల్ ఈస్ట్లో జరిగే యుద్ధానికి రొయ్యలకి ఎటువంటి సంబంధమే లేదు. అక్కడ యుద్ధం జరిగినా మన రొయ్యలు మేత తింటున్నాయి, మన రొయ్యలు పెరుగుతున్నాయి. ఎందుకు రైతులు కంగారు పడి ఎందుకు తీసేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రేపు ఏప్రిల్ 1st వీక్ నుంచి ఎక్స్పోర్టర్స్ కొనుగోళ్ళు మొదలు పెడతారు. ఏడుండే రొయ్యలు ఎక్స్పోర్టర్స్కా అన్నీ అమ్మేస్తురా, భయపడేటట్టు చేశారు జనాలు. ఇది ఇటువంటి పద్ధతులు దయచేసి మానుకోండి. ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒక వార్త కోసం, ఏదో పబ్లిసిటీ కోసం, ఏదో సబ్స్క్రైబర్స్ కావాలని, ఏదో వ్యూస్ కావాలని దయచేసి రైతులు జీవితాలను నాశనం చేయొద్దు అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎంత కష్టపడి వేసుంటాడు, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుంటాడు, ఎంత మేత కొని ఉంటాడు, సీడ్ కొని ఉంటాడు. అన్యాయం అయ్యారు కదా ఈరోజు ఫైనల్గా ఏమవుతుంది? రేపు యుఎస్కి కొనుగోళ్ళు మొదలు పెడితే 50 కౌంట్ 60 కౌంట్ రొయ్యలే లేవు, మొత్తం ఎత్తేసారు. గుండె సమస్యలకు ప్రతి సెకను విలువైనది. గుండెపోటుకు కేవలం 30 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నాగేంద్ర కులారి గారి ఆధ్వర్యంలో 24/7 అత్యాధునిక ఎమర్జెన్సీ హార్ట్ కేర్ వైద్య సేవలు. అడ్వాన్స్డ్ క్యాథ్ ల్యాబ్, ఐసీయూ కేర్ యూనిట్. ఎన్ఎల్ హాస్పిటల్స్ నెల్లూరు. ఫర్ ఎమర్జెన్సీస్ కాల్ 9966801108 0861 2328899. ఎన్ఎల్ హాస్పిటల్స్.